ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. అశ్విని భరణి కృత్తికా పాదం మేషం. మేషరాశి వారికి ఈరోజు మొదలుకొని ఆగస్టు 30 వరకు ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని మనం క్లుప్తంగా తెలుసుకుందాము. భగవంతుడి యొక్క అనుగ్రహము చాలా మెండుగా ఉంది మేషరాశి వారికి. అనుకున్న ప్రతి కార్యములోనూ కూడా విజయాన్ని సాధిస్తారు. అయితే అంతకంత కష్టమైతే ఉంటుంది, విజయాన్ని సాధిస్తూ ఉంటారు. ఎంతవరకు మనం విధానాన్ని అనుసరించవచ్చిన విషయాన్ని మర్చిపోయి ఎదుటివాడికి సంబంధించిన విషయాలలో ఎక్కువగా మనం తాపత్రయపడటం వలన మన జీవితం అనేటువంటిది మందగిస్తూ ఉంటుంది. ఆ విషయాన్ని వీళ్ళు జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ఎప్పుడూ దాదాపుగా మేషరాశి వారు ఎదుటివారి కోసమే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎదుటివారికి అన్ని రకాలుగా బాగానే ఉంటుంది. వీరి వరకు వచ్చేటప్పటికి గ్లాసులు మంచినీళ్ళు దొరకడం కూడా కష్టంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది. కొంచెం వెనక్కి ముందుకి లాగినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఏలినాటి శని ప్రభావం అనేటువంటిది కొన్ని రోజులు వీళ్ళకి బాగా శ్రమ, నడ్డి వంచి నానా యాత్ర చేయవలసిన అవసరం అయితే వీళ్ళకి ఉంటుంది. తదనంతరం అంతకు మించినటువంటి ఫలితాన్ని కూడా భగవంతుడు అలా అనుగ్రహంగా ఇచ్చేస్తూ ఉంటాడు. కనుక మధ్యస్థం కన్నా మంచి పొజిషన్గా వీళ్ళ జీవితం అనేటువంటి నడుస్తుంది. కొన్ని మీరు ఊహించినటువంటివి, ఊహకు అందినటువంటివి అవకాశాలు వస్తాయి. వచ్చినప్పుడు 1-2 సార్లు మీరు ఆలోచించుకొని కరెక్టా కాదా ఏంటి అనే ఆలోచించుకొని అడుగు కనుక ముందుకు వేసినట్లయితే చాలా బాగుంటుంది. పరోపకారార్థం అనేటువంటిది చాలా మంచిదే. కానీ కొన్ని కారణాల రీత్యా ఇప్పుడు రాబోయేటువంటి కొన్ని రోజులలో మీకు వచ్చేటువంటి అవకాశాల ద్వారా మీరు ఇరుక్కుని పోవచ్చు. అది మీకు జీవితం చాలా చక్కగా కనిపిస్తుంది అని అనిపించవచ్చేమో, కానీ ఇరుక్కునే అవకాశాలు కూడా ఉంటాయి. చాలా చాకచక్యంతో 1-2-3 సార్లు విని గ్రహించుకొని తాత్పర్యం ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలుసుకొని అడుగు ముందుకు వేస్తే చాలా మంచిది. సాధ్యమైనంత వరకు ఈ నెల పూర్తయ్యే వరకు కూడా, అంటే ఆగస్టు 30వ తారీఖు వరకు ప్రతి క్షణం ఈశ్వరారాధన అనేటువంటిది చాలా ఉత్తమం. ఏ రకంగా అయినా ఈశ్వరారాధన చేయండి. లేదా ఓం నమో భగవతే రుద్రాయ అనేటువంటి 10 అక్షరాలని రోజు ఎన్నిసార్లు మనం మననం చేసుకోగలిగితే అన్నిసార్లు మననం చేసుకోవడం అనేటువంటిది మీకు చాలా సార్థకత, మీరు చేసేటువంటి పనులకు, మీరు అనుకున్నటువంటి పనులకు, మీకు వచ్చేటువంటి పనులకి కూడా సార్థకత అనేటువంటిది, కార్య విజయానికి అది చాలా మూలమవుతుంది. ఓం నమో భగవతే రుద్రాయ అని ఏమాత్రం అవకాశం ఉన్నా ఒక్కసారి మీ జాతకాన్ని పరిశీలింప చేసుకొని తదనంతరం ఈ విధానాలను అనుసరించడం అనేటువంటిది అత్యంత శ్రేయోదాయకం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. స్వస్తి.